పవర్ బ్యాటరీ నాలెడ్జ్ అనేది రామాయణ కాలంలో అగస్త్యుని టైం నాటికే ఉందా? వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్. వెల్కమ్ టు వేదం ఎలక్ట్రిసిటీ పార్ట్ 1. ఈ రోజుల్లో మనం కరెంటుకు ప్రత్యామ్నాయంగా వాడేటువంటి ఆ పవర్ బ్యాటరీ గురించి రామాయణ కాలంలో అగస్త్యుడే వేదాలను ఆధారంగా చేసుకుని రచించినటువంటి అగస్త్య సంహితలో ఈ విధంగా వివరించాడు. దీని యొక్క సాంస్క్రిట్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీనింగ్ను ఇక్కడ స్క్రీన్పై మరియు క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చూడవచ్చు. దీని యొక్క తెలుగు అర్థం: బాగా శుభ్రం చేసినటువంటి రాగి పలకను ఒక మట్టి పాత్రలో ఉంచాలి. ఆ తర్వాత ముందుగా దానిని రాగి సల్ఫేట్తో కప్పి ఉంచాలి. ఆ తర్వాత దానిపై తేమతో కూడినటువంటి సాడస్టుతో కప్పాలి. ఆ తర్వాత ధ్రువణం అంటే పోలరైజేషన్ నివారించడానికి ఆ సాడస్ట్ పైన పాదరసం కలిసినటువంటి జింక్ షీట్ను ఉంచాలి. ఈ కాంటాక్ట్ అనేది మిత్ర మరియు వరుణ అని పిలువబడే రెండు రకాల శక్తులతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా తయారు చేసినటువంటి ప్రవాహం ద్వారా నీరు అంటే H2O, ఆక్సిజన్ ప్రాణవాయువు మరియు హైడ్రోజన్ ఉరజని వాయువుగా విభజించబడుతుంది. ఇది 100 జాడీల గొలుసుతో సమానమైనటువంటి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియ ప్రకారం తయారు చేసినటువంటి విద్యుత్తు అగస్త్యుడు చెప్పిన దాని ప్రకారం 1.138 వోల్ట్స్ అంటే ఓపెన్ సర్క్యూట్ ప్రకారం ఉంటుంది, లేదా 23 మిల్లీ యాంపియర్ షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్తో సమానం. ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ వేదం ఎలక్ట్రిసిటీ పార్ట్ 2. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.